డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఐనవెల్లి మండలంలో వాడవాడకు మన ఎమ్మెల్యే గిడ్డ అనే కార్యక్రమం చేపట్టి ఇది 4వ రోజు. ఒక 3 గ్రామాలకి ఒక ప్లేస్లో సమావేశమై ఆ 3 గ్రామస్తులకి చెందినటువంటి ప్రాబ్లమ్స్కి అర్జీలు త్వరగా తీసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించే క్రమంలో ఈ ఐనవెల్లి మండలంలో మొదలుపెట్టడం జరిగింది. ఈ క్రమంలో పొట్టిలంక నుంచి ఏదైతే ప్రారంభించామో అక్కడి నుంచి కూడా సమస్యల్ని వెనువెంటనే పరిష్కరించడం జరుగుతుంది. ఇది ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి కోఆర్డినేషన్తో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకనంటే ఏదైతే కొండకుదురులో ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లంని ఇమీడియట్గా పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి 10 మంది వ్యక్తులకి ఇళ్ల స్థల పట్టాలు ఇప్పించడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంని ఇమీడియట్గా పరిష్కరించడం జరిగింది. ఈ వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డ అనే కార్యక్రమంలో నాకు తెలిసి సమస్యల్ని ఎంత త్వరితగతిన పరిష్కరిస్తామంటే దీనికి అండదండగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు పోతుగూరు, క్రాప, మాగం ఈ 3 గ్రామాలకు చెందినటువంటి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యల్ని అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంచుమించు 150 అప్లికేషన్లు రావడం జరిగింది. ఇందులో ఎక్కువగా ఇళ్ల స్థలాలు, పెన్షన్స్ ఇవే ఎక్కువగా ఉన్నాయి. అదర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అయితే త్వరలో ఇళ్ల స్థలాల గురించి అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నిర్ణయంతో తప్పనిసరిగా ఈ ప్రజలకి హెల్ప్ జరుగుతుందని నేను భావిస్తున్నాను. మన ఈ రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఈ రాష్ట్ర ప్రజల పట్ల వారి యొక్క సంక్షేమం, అభివృద్ధి కోరుకునే దిశలో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా వీరికి సహాయం జరుగుతుందని, హెల్ప్ జరుగుతుందని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా అవి కంప్లీట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్లో కొన్ని రెవెన్యూ పరంగా ఉన్నటువంటి సమస్యల్ని ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగిందని అర్జీదారులు చెప్పారు. వాటిని నేను మరలా కలెక్టర్ గారితో మాట్లాడి తొందరలోనే మీ ఊర్లో ఉన్నటువంటి ఆ రెవెన్యూ సమస్యని తీరుస్తానని కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను. ఇకపోతే ఈ 3 గ్రామాల యొక్క ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి నాకు చేదోడు వాదోడుగా ఉన్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.